ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా కొన్ని బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. మన దగ్గర ఉన్న కొన్ని కుందన్స్ తోటే డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. మనకి లుక్ వైస్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకున్న చాలా ఈజీగా కూడా అయిపోతాయి. అయితే ఇందులోనే నేను ఇక్కడ యూజ్ చేసిన కుందన్ సైజెస్ అయినా బ్యాంగిల్స్ అయినా ప్రతిదీ డీటెయిల్గా వీడియో అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బ్యాంగిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఈ సెట్లోనే మనకి కంప్లీట్గా 14 బ్యాంగిల్స్ వస్తాయి. ఒకే హ్యాండ్కి వచ్చేసి 7 బ్యాంగిల్స్. అందులో నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్ ఏమో 2 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇందులోనే నేను ఒక హ్యాండ్కి 2 కట్ బ్యాంగిల్స్ 3 యూజ్ చేశాను. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చి 4 యూజ్ చేసి సెట్ అనేది ఈ విధంగా డిజైన్ చేశాను. ఇప్పుడు కుందన్ సైజెస్ చూద్దాము. ఇప్పుడు మిడిల్లో ఉన్న పింక్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, వీటికైతే నేను స్క్వేర్స్ ఇంకా రౌండ్స్ యూజ్ చేశాను. స్క్వేర్ సైజ్ వచ్చేసి 3x3 అండి. రౌండ్స్ కూడా 3 mm రౌండ్స్ అనమాట తీసుకొని నేను హెవీగా డిజైన్ చేశాను. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కింద వేసానండి. ఇవి కూడా 2 కట్ బ్యాంగిల్సే. వీటికేమో స్టోన్ చైన్ యూజ్ చేశాను. మిడిల్లోనేమో ఐ షేప్లో ఉన్న ఏకేవి కుందన్స్ యూజ్ చేసి 3 mm రౌండ్స్ యూజ్ చేసి సెట్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది కంప్లీట్గా గోల్డ్ కలర్ బ్యాంగిల్ సెట్ అనమాట. ఈ సెట్లో మనకి మొత్తం 10 బ్యాంగిల్స్ వస్తాయండి. ఒకే హ్యాండ్కి వచ్చేసి 5 బ్యాంగిల్స్. అందులో 4 కట్ బ్యాంగిల్స్ ఇంకా 2 కట్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేసి సెట్ అయితే ఇలా చేశానండి. ఇప్పుడు వీటికి సైడ్ బ్యాంగిల్స్ కింద నేను తీసుకున్నాను కదా 4 కట్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా నేను ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ అయితే తీసుకొని చేశాను. దాని సైజ్ వచ్చేసి 4x4 అండి. ఇలా ట్రయాంగిల్స్ అయితే తీసుకొని హెవీగా డిజైన్ చేశాను. అండ్ మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ కదా, దీనికి కూడా నేను ఇంతకుముందు యూజ్ చేసిన స్క్వేర్స్ ఉన్నాయి కదండి 3x3వి, అవి ఇంకా ఇందాక యూజ్ చేసిన ట్రయాంగిల్స్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిలో నేను మిడిల్లో వేసాను కదా, ఇవి కూడా 4 కట్ బ్యాంగిల్సే. వీటికి కూడా సేమ్ అండి, ట్రయాంగిల్స్ ఇంకా రౌండ్స్ అది యూజ్ చేసి ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదనమాట. ఈ సెట్లో మనకైతే కంప్లీట్గా 6 బ్యాంగిల్స్ వస్తాయండి. ఒక హ్యాండ్కి వచ్చేసి 3 బ్యాంగిల్సే వస్తాయి. మిడిల్లో బ్యాంగిల్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్, సైడ్ బ్యాంగిల్స్ వచ్చేమో 4 కట్ బ్యాంగిల్స్. ఇవి ఒక హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ అయినా కూడా చాలా హెవీ లుక్ వస్తుందండి. సింపుల్గా వేసుకోవాలి, ఎక్కువగా గాజులు లేకుండా అనుకునే వాళ్ళకైతే ఈ సెట్ బాగుంటుంది. వీటిలో నేను అన్ని గోల్డెన్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేసేసాను. వీటిలోని కుందన్ సైజెస్ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ ఏమో 8K అండి. స్క్వేర్స్ ఏమో 4x4, రౌండ్స్ వచ్చేసి 3 mm యూజ్ చేశాను. ఈ బ్యాంగిల్ సెట్ అయితే మేకింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తుంది, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చి ఇది. ఈ సెట్లోనూ కూడా మనకి కంప్లీట్గా 6 బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. ఒకే హ్యాండ్కి వచ్చేసి 3 బ్యాంగిల్స్ వస్తాయండి. వీటికైతే నేను కంప్లీట్గా గ్రీన్ కలర్ కుందన్సే యూజ్ చేశాను. ఇంతవరకు నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్లోనే అన్నీ కూడా గోల్డెన్ కలర్వి కుందన్ యూజ్ చేశాను కదా, దీనికి మాత్రం గ్రీన్ కలర్వే యూజ్ చేశానండి. దీంట్లో డ్రాప్ షేప్ యూజ్ చేశాను. ఇందులో డ్రాప్ షేప్ వచ్చేసి 6K డ్రాప్ అనమాట. అండ్ తర్వాత స్క్వేర్స్ రౌండ్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను వాడాను కదా బ్యాంగిల్స్కి, ఆ బ్యాంగిల్స్ కుందన్స్ని యూజ్ చేసి సెట్ అయితే ఇలా చేశాను. సో చూసారు కదండి. ఇప్పుడు ఇవన్నీ 2 కట్ బ్యాంగిల్స్ అండి. ఈ 2 కట్ బ్యాంగిల్స్లో కూడా మనం సింగిల్గా వేసుకోవచ్చు. సో ఇవైతే ఇందాక గ్రీన్ కలర్ సెట్లో ఉండండి అవి. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. దీంట్లో కూడా నేను ఐ షేప్ కుందన్స్ ఇంకా రౌండ్స్ అయితే యూజ్ చేశానండి. ఇందులోనే ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 6K ఐ షేప్ అనమాట. రౌండ్స్ అయితే 3 mm యూజ్ చేసి ఫ్లవర్లా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానేనండి, డ్రాప్స్ ఇంకా రౌండ్స్ అది యూజ్ చేసి ఇది కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేసి హెవీగా డిజైన్ చేశాను. సో చూసారు కదండి. ఇప్పుడు నేను ఇందులో కూడా ట్రయాంగిల్స్ ఇంకా రౌండ్సే యూజ్ చేస్తాను. అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా నేను మీకు చూపించిన ప్రతి బ్యాంగిల్లో ఉన్న కుందన్స్నే నేను రిపీటెడ్గా యూజ్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్గా అయితే డిజైన్స్ అయితే చేశానండి. ఇదంతా కూడా మన ఐడియాని బట్టి మనం డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇది రెడ్ కలర్ బ్యాంగిల్ సెట్ అయితే ఉంది కదండి, ఇందులో కూడా మనకి కంప్లీట్గా 6 బ్యాంగిల్స్ అయితే వస్తాయి.
కానీ ఇక్కడ నేను 2 బ్యాంగిల్స్ అయితే వేయడం మర్చిపోయాను. వీటిలో కూడా నేను ఇందాక యూజ్ చేశాను కదా 2 కట్ బ్యాంగిల్స్కి 6కి ఐ షేప్, వాటిని స్క్వేర్స్, రౌండ్స్ అది యూజ్ చేసి ఇలా చేశాననమాట. సో చూసారు కదండి, ఈ బ్యాంగిల్స్ అన్నీ ఏంటంటే మనం వాటిని 2 కట్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, సైడ్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిలో మిడిల్లోని ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసి కూడా మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవి, లేదా సింగిల్గా కూడా వేసుకోవచ్చు. అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ డిజైన్ చూపిస్తాను. ఇది ఇందాక మనం తీసుకున్నాం కదా గోల్డ్ కలర్ సెట్, వాటిలోని వెండివి. ఇదైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేశాను. వీటిని డ్రాప్స్ యూజ్ చేసి, రౌండ్స్ యూజ్ చేసి ఇలా కంప్లీట్గా హెవీగా డిజైన్ అయితే చేశానండి. మిగతావన్నీ కూడా ఇందాక మనం చూసిన బ్యాంగిల్స్ సెట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలోని బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా 4 కట్ బ్యాంగిల్స్. ప్రతిదీ ఎందుకు ఇంత డీటెయిల్డ్గా మీకు వీడియోలో చెప్తున్నానంటే, కొంతమందికి కుందన్ సైజెస్ అయితే తెలియవండి. బిగినర్స్ ఉంటారు కదా, అంటే కుందన్ సైజెస్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూసి కుందన్స్ సైజెస్ తెలుసుకుంటారనేసి డీటెయిల్డ్గా చెప్తున్నాను. మీరు ఇంట్లో చేసుకోవాలన్నా కూడా నేను చెప్పిన డిజైన్స్ చూసి ఒక మీరు ట్రై చేయాలనుకున్నా, నేను చెప్పిన కుందన్ సైజెస్ అయితే తెచ్చి మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి బట్టి నా వీడియో. మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్గా కూడా 3D డిజైన్స్ ఎలా చేయాలో మేకింగ్ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటాను. సో మరి అవన్నీ మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే కనుక వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి బట్టి నా వీడియో. మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.